నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కాశిక్ నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఘనంగా కొనసాగుతోంది. ఈ పండుగకు జిల్లాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో దర్గా ప్రాంగణమంతా భక్త జనసంద్రంతో కిటకిటలాడింది. ఇక్కడ విద్య, ఆరోగ్య, ఉద్యోగ, వివాహ, సంతాన రొట్టెలను భక్తులు ఎక్కువగా మార్చుకుంటూ ఉన్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. బారా షాహిద్ దర్గా గురించి వివరించేదానికి మన మత పెద్దలైనటువంటి షమీబాయ్ గారు మనతో మాట్లాడతారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. ఈరోజు సర్వమత సమానత్వానికి వేదిక, అదేవిధంగా మత సామరస్యానికి చిహ్నంలాగా ఉన్న బారా షాహిద్ దర్గా యొక్క గంధం మహోత్సవం జరుగుతుంది. ఏదైతే గంధం మహోత్సవం ఉందో మన అమీనియా మసీద్ వద్ద దగ్గర నుంచి 12 బిండెల్లో తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత రాత్రి కడప పీఠాధిపతులు, అదేవిధంగా ముస్లిం మత పెద్దలు, అదేవిధంగా గురువులు వీళ్ళందరూ కూడా అక్కడ దర్గా దగ్గర సద్దింపులు ఫాతిహా చేసి ఆ గంధాన్ని ఆ పవిత్ర సమాధులకు లేపనం చేయడం జరుగుతుంది. లేపనం చేసిన తర్వాత ఈ రొట్టెల మార్పిడి కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 450 సంవత్సరాల నుంచి ఈ బారా షాహిద్ దర్గా యొక్క గంధం మహోత్సవం జరుగుతుంది. ఈ గంధం మహోత్సవానికి మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంతోమంది లక్షల మంది ఇక్కడ జనాలు ఉన్నారు. ఆ లక్షల మంది జనాల్లో అన్ని కులాలు, అన్ని మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా మీ కులం ఏంది, మీ మతం ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగే పరిస్థితి లేదు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మన భారతదేశానికి ప్రపంచ దేశం ఎందుకు ముక్కు మీద వేలేసుకొని చూస్తుందంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ వివిధ జాతులు, వివిధ సంస్కృతులు కలిసిమెలిసి అన్నతమ్ముల్లాగా జీవించే సంఘటనలు మనం ఎక్కడ చూడం, ఒక భారతదేశంలోనే ఉంది. అటువంటి భారతదేశంలో ఈ బారా షాహిద్ల లాంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అది ఇంకా సోదర భావాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతున్నాయి. ఈరోజు మా హిందూ సోదరమణులు ఏదైతే ఈ రొట్టెల పండుగ ఉందో దానికి వాస్తవంగా మొహరం జియారత్ అని మేము చెప్తాము. కానీ మా హిందూ సోదరులకు నాలుక తిరక్క రొట్టెల మార్పిడి జరుగుతుంది కాబట్టి దాన్ని రొట్టెల పండుగని నామకరణం చేశారు. మా హిందూ సోదరమణుల యొక్క మనసును మనం నెప్పించకూడదని ఒక భావనతో దీన్ని మేము కూడా రొట్టెల పండుగలాగా మేము చెప్పుకుంటుంటాము. కాబట్టి ఎందుకంటే ఈ దేశంలో మేము పుట్టినాం, ఈ దేశంలో వివిధ జాతులు, వివిధ సంస్కృతులు ఉన్నాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ జీవించడమే భారతదేశం యొక్క గొప్పదనం. ఈరోజు భారతదేశంలో మనకి ఈ విధంగా బ్రహ్మాండంగా సర్వమత సమానత్వానికి సంబంధించిన వేదికలు చాలా ఉన్నాయి. ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా చాలామంది ముస్లింలు వెళ్తుంటారు. అదేవిధంగా సాయిబాబా టెంపుల్కు చాలామంది ముస్లింలు వెళ్తుంటారు. అయ్యప్ప టెంపుల్ కూడా చాలామంది వెళ్తుంటారు. అదేవిధంగా ముస్లింల దర్గాలకు కొన్ని లక్షల సంఖ్యలో మా హిందూ సోదరమణులు వస్తుంటారు. అదే మమ్మల్ని మీరు గౌరవించుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని జీవించడమే భారతదేశం యొక్క గొప్పతనం. దానికి నిదర్శనం ఈ బారా షాహిద్ దర్గా ఏదైతే మన నెల్లూరు సింహపురి గడ్డ మీద ఉన్న బారా షాహిద్ దర్గాలో జరిగే ఈ రొట్టెల పండుగ దాన్ని నిదర్శనం అని తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగని ప్రతి ఒక్కరూ వస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి వసతులు, ఎటువంటి సమస్యలు లేకుండా మీరు చర్య తీసుకుంటున్నారు. మనకు ఏంటంటే ఇది రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉంది. రూరల్ శాసనసభ్యులాగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. గత 11 సంవత్సరాల నుంచి అతని హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఈ దర్గాకు ఏ విధంగా చేయాలా, వచ్చే భక్తులకు ఏ సౌకర్యాలు మేము కల్పించాలనేది అతని మైండ్లో సెట్ అయి ఉంది. అదేవిధంగా దానికి అనుగుణంగా మన మున్సిపల్ శాఖ మంత్రిలాగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. పొంగూరు నారాయణ గారు అంటే ఒక అభివృద్ధి యంత్రం అతను. అదేవిధంగా మన హాజీ అబ్దుల్ అజీజ్ మాజీ మేయర్, అతను ఈరోజు రాష్ట్ర వక్ఫ్ చైర్మన్ లాగా ఉన్నారు. వీళ్ళందరి మిళితము ఆనం రామనారాయణ రెడ్డి గారి సలహా సందేశాలు తీసుకొని ఇక్కడ వచ్చే భక్తులకు ఎవరికి కూడా ఒక చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఆల్రెడీ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర పండగలాగా బారా షాహిద్ దర్గా డిక్లేర్ చేసి ఉన్నారు. కాబట్టి ఈ స్టేట్ ఫెస్టివల్ని ప్రభుత్వమే నిర్వహిస్తుంది. కాబట్టి వచ్చే వాళ్లకు అటు పోలీసు శాఖ నుంచి కానివ్వండి, రెవెన్యూ శాఖ నుంచి కానివ్వండి, కార్పొరేషన్ వాళ్ళు కానివ్వండి, అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి ప్రజలు వస్తారు. కాబట్టి ఇక్కడ చిన్న తప్పు జరిగినా కానీ దేశంలో, ప్రపంచంలో ఈ మన సింహపురి గడ్డ యొక్క పేరు చెడిపోదు. కాబట్టి దాన్ని చెడిపోకుండా
కాపాడుకుంటూ మహిళలకు లెట్రిన్స్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, బాత్రూమ్లు కానివ్వండి, వాష్రూమ్లు కానివ్వండి, షెల్టర్స్ కానివ్వండి, అదేవిధంగా మనమైతే ఉచిత భోజన వసతులు కానీ ఇవన్నీ రకరకాలుగా ఎవరికి చూడండి మీరు కింద ఎన్ని లక్షల మంది ఉన్నా కానీ కింద ఒక చెత్త చెదారం కూడా లేకుండా మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని సలహా సూచనలు తీసుకొని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గత 1 నెల నుంచి ఇక్కడ అతను పడుతున్న కష్టానికి ఇది ప్రతిఫలమని మనం చెప్పొచ్చు. అన్నిటికీ మించి ఈరోజు నారా లోకేష్ గారు కూడా బారా షహీద్ దర్గా సందర్శించుకోవడానికి వస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే కులం మతం అనేది మనిషి శరీరాలకు, మనిషి లోపల ఉన్న ఆత్మకు కులం మతం ఉండదు, అందరికీ పరమాత్ముడు ఒక్కడే అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని తెలియజేసుకుంటున్నాం. అసలు చూస్తున్నాము ఇక్కడ దర్గా దగ్గర కూడా భక్తులు కూడా చాలామంది క్యూల్లో బాగా దర్శనం చేసుకునేదానికి ఎటువంటి ఆటంకం లేకుండా అందరూ బాగా దర్శనం చేసుకుంటూ బాగుంటుంది. ఎటువంటి సమస్య లేకుండా ఇటు పోలీసు వారు కానీ, పారిశుద్ధ్యం వారు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వారు కానీ అందరూ అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో నాగిరెడ్డి, ఆంధ్రప్రభ.